ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. అన్ని రంగాలందు మార్పులెన్నో తెచ్చాడే, ఉద్యోగాలకి వ్యాపారాలకి వృద్ధిని ఇచ్చాడే. ప్రపంచ పటాన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూపాడే చంద్రబాబు నాయుడే, ఒకే ఒక నాయకుడే. ఎక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. రాజధాని నిర్మించగలడొక్క చంద్రబాబే, చాణక్యునిలా వ్యూహకర్తై అందరి వాడై అధినేతై విజయం వైపుకి కాలచక్రం తిప్పుతాడే. సంపదకే తన సృష్టికర్త అయి, సమాజ సేవా కార్యకర్త అయి, ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయి, అవినీతిపై అగ్గి పిడుగు అయి, అనుభవమున్న సీఎంగా ప్రోగ్రెస్ కట్టాడే. ఆంధ్ర ఆంధ్ర అంటూ కలవరించేలా చేస్తాడే. మీ ఇంట్లో మీ పెద్ద కొడుకునై ఉంటానని నిరూపించాడే చంద్రబాబు నాయుడే, ఒకే ఒక నాయకుడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు హెలిప్యాడ్ దగ్గర నుంచి బయలుదేరారు. క్యాన్వాస్ స్టార్ట్ అయింది. మరో ఒక్క నిమిషం లోపే మన ముఖ్యమంత్రి గారు మడకశిర నియోజకవర్గం గుండమల మన గ్రామానికి మరో ఒక్క నిమిషం లోపే ఎదురుగా కనబడుతున్నాయి క్యాన్వాయ్ మన గ్రామానికి విచ్చేస్తున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి మడకశిర నియోజకవర్గం గుండముల నియోజకవర్గానికి గుండముల గ్రామానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. దయచేసి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమం పంపిణీ కోసం ఇచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. గుండుమల నడిబొడ్డున వెలసిన కరియమ్మ దేవత నుదుట దిద్దిన కుంకుమై మెరుస్తున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు పుట్టాడో మనందరికీ తెలుసు, ఎందుకు పుట్టారో ఈ కారుణ జన్మునికే తెలుసు. ఆ భగీరథుడు
మీరు ఇచ్చింది నేను పెన్షన్ తీసుకుంటా ఉన్నాను. ఇచ్చిన 200 రూపాయలు తీసుకున్నా, 1000 రూపాయలు ఇచ్చినా కూడా ఈ ఇల్లు ఇచ్చినారు. ఈ ఇల్లు మీరే సార్. అవును, అప్పుడు లేదు సార్. 2000 ఇస్తుంది. సరే మొన్న 7000 ఇస్తుంది. మా చంద్రన్న కార్యక్రమం మేము పండుగగా చేసినాం. మా పంచాయతీ అంతా 4000 ఇచ్చాం మీకు. ఇప్పుడు లింపొద్దు 4000 ఇస్తాను. దయతో మహానుభావులు మీరు పెట్టిన మా వీరునికి మీరు వచ్చిండేది. ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు, ఎంతమంది మీ వాళ్ళు? 2 కొడుకులు, 1 ఆడబిడ్డ సార్. కొడుకులు ఎక్కడ ఉంటారు? వీడే ఉన్నారు సార్, మీదే ఊర్లోనే. ఎవరు నీ కొడుకులు ఎవరు? సార్ నువ్వు ఒక సన్న పని చేయకూడదు. నువ్వు పట్టుకుని నేను కూడా కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది, కాళ్ళు ఇటు పట్టుకోవాల్సి వస్తుంది. నువ్వేనా కొడుకా? కాళ్ళు దండ పెట్టుకుని మానేయాలి. రా ఇవ్వకరా. నువ్వేం చేస్తావు? కూలి పని సార్. మాకు ఏం చదువుకున్నావు నువ్వు? నువ్వు బిఎడ్ చేసావు, ఎంఏ బిఎడ్ చేసావు. నీ భార్య కూడా టీచర్ గా పనిచేస్తుంది. ఎక్కడ? రామ్మా, నువ్వు బిఎస్సీ బిఎడ్ చేసావా? బిఎడ్ కూర్చో. నువ్వు టీచర్ గా పనిచేస్తావు, ప్రైవేట్ స్కూల్ చేస్తావమ్మా. నీ పిల్లలు 2 ఎక్కడ వాళ్ళు 2? రా నువ్వు పాప, ఇంకొకరు నువ్వమ్మా. ఏం చదువుతావు? ఎక్కడ నువ్వు? ఎక్కడ? సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం. మీ అమ్మ చదువుకుంది కాబట్టి నేను కూడా చదివిస్తా ఉందా? మీ నాన్న కూడా చదివిస్తున్నా లేదా? 2 ఇప్పుడు నువ్వేం పని చేస్తావు? సార్ నేను డైలీ వేజెస్ కింద వాటర్ వర్క్స్ దీంట్లో వర్క్ చేస్తున్నాను సార్. ఆర్డబ్ల్యూ దీంట్లోనే శ్రీరామ్ రెడ్డి డ్రింకింగ్ వాటర్ ఉంది సార్. దాంట్లో డైలీ వేజెస్ కింద వర్క్ ఇప్పుడు నువ్వు టెక్నాలజీ ఏం నేర్చుకోలేదా? సార్. ఐటీ టెక్నాలజీ నేర్చుకోలేదు సార్. నువ్వమ్మా? నీకు టెక్నాలజీ నేర్చుకోవాలా? ఓన్లీ బిఎడ్ వరకు చేసి డిఎడ్ చేసావు. నువ్వు ఏం చదువుకోవాలా? నా కొడుకు ఫస్ట్ ఇయర్. ఎక్కడ ఫస్ట్ ఇయర్? ఇట్లా నీ భార్య. వద్దమ్మా, నువ్వు కూడా చదువుకోలేదమ్మా. ఇట్లా ఎట్లా కాళ్ళు పెట్టుకో. చిన్నాడు. కూతురు ఏ ఊరికి ఏ ఊర్లు ఇచ్చావు? ఎక్కడమ్మా? నువ్వు ఎక్కడ? వద్దులే. మీ ఆయన ఏం చేస్తాడు? వద్దే ఏమా? మగ్గాలు, కూలి మగ్గాలు చేస్తా. పక్కన ఇప్పుడు బాగా చదువుకున్నారా? ఎన్నో క్లాస్ నువ్వు? నువ్వు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఓకే, గుడ్. అదే చూశాను మీ ఫ్యామిలీ అంతా కూడా. అంతా ఇది మీ దయ సార్. ఇంకా వీళ్ళు కూడా పైకి రావాలి కదా, పైకి రావాలి. ఇప్పుడు ఏంటి, ఏమన్నా సమస్యలు ఉన్నాయి నీకు ఇక్కడ? ఏం లేదు సార్. ఇప్పుడు నా కొడుకు నా ఇద్దరు చదువుకున్నాడు. ఏం నిరుద్యోగులుగా పనిచేస్తాడు. ఏమన్నా వాడికి ఏదైనా ఒకసారి కల్పించి. అంటే నీకు ఇక్కడ ఎక్కడ వస్తాయి ఉద్యోగాలు? ఇక్కడ ఏమున్నాయి చూద్దాం, నేను మాట్లాడతాను. ఇంకోటి సార్, మా పిల్లడు వ్యవసాయ కూలి పనికి పోతుంటాడు.
ఆయనకి ఏదైనా లోన్ ఏదైనా ఇంపుడు ఇచ్చి ఏం పని చేసుకోగలుగుతావు నువ్వు లోన్ ఇప్పిస్తే? గొర్రెలు మేపుకుంటావా? ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసుకుపోయేదా లేకపోతే ఇక్కడ ఇండ్ల దగ్గర మేము పెట్టి వచ్చినాయా? అట్లయినా చేయొచ్చు సార్. కాదు, ఇండ్ల దగ్గర మేము పెట్టి వచ్చే లేదా? రాలేదా? లేదు సార్. ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ కావాలి కదా, లేదు సార్. ఆవులు, పాడి ఆవులు లేవు సార్. డ్యూబుల్ మాలకంతా పాలేసకపోతారు. అక్కడ చేస్తారు, ఇక్కడ లేదు. మీ ఊరు లేదు, పక్కనమ్మా. ఒకసారి కలెక్టర్ రమ్మని. సార్ మిస్సెస్ చేసేయండి సార్. నాకు ఉన్నప్పుడు మిస్సెస్ ఇది చేసేయండి సార్. ఏదో. ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం, వీళ్ళిద్దరు చదువుకున్నారు, ఇతను చదువుకోలేదు, కూలి పని చేస్తారు, ఇక్కడ ఫ్యామిలీని ఈ 5-6 మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు, పర్లేదు, ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. విల్ డూ ఇట్. చేద్దాం. నేను మాట్లాడతానయా, ఏం చేయాలో చేస్తా, నేను మాట్లాడతాను. అదే రమ్మని ఇచ్చేసి రండి, ముందు ఫ్యామిలీ ఫోటో తీసుకోండి. ఏంట్రా అర్జుడు కూర్చో కూర్చో. ఒకసారి అందరు ఫోటో తీసుకుందాం. అందరు నిలబడుకోండి. ఇటు రండి, ముందుకు రండి, ముందుకు రండి, పిల్లలు ముందుకు రండి. దండలొద్దులేమ్మా, అందరూ ఫోటో తీసుకోండి. ఇట్రామా, దండలు వద్దులే. ఇట్రామా, ఇట్రా, నువ్వు ముందుకు రండి, అందరూ కనపడేగా తీసుకోండి. అందరూ ఇట్రా, అర్జుడు అందరూ. ఓకే అమ్మా, నమస్కారం. రా, మీటింగ్ తిరిగి చెప్తా. 2014లో మీరు 10,000 రూపాయలు ఫోటోలు పెట్టారు. ఎంటైర్ పంచాయతీ మీరు ఫోటోలు పెట్టారు. మొత్తం పండుగ చేశారు. బాయ్ అమ్మా. సీఎం మహారాష్ట్ర పట్టించినా కూడా అట్లా ఫోటోలు పెట్టారు. అట్లా ఫోటోలు పెట్టాము మా పంచాయతీ.
ఫస్ట్ కుప్పం అనే కదా సెకండ్ ప్లేస్ కల్వరి ఎక్స్టెన్షన్ ఫస్ట్ కుప్పం మొన్న ఏ ఒక
రీమేక్ పేమెంట్ ఏం లేదు సార్. వీళ్ళు బ్యాంకులకైనా చేయాలి కదా, వైబిలిటీ రావాలి కదా. ఇప్పుడు ఇది పెట్టాడు, వాడు పెట్టుబడి పెట్టాడు, ఎన్నేళ్ళకి తిరిగి వస్తుంది. సార్ ఇయర్లీ దాదాపు 4 lakhs ఇన్కమ్ వస్తుంది సార్. అప్పుడు మన రేట్ ఉన్నప్పుడు సార్, ఇప్పుడు రేటు చాలా అమాంతం 4 పడిపోయింది. lakhs to 5 lakhs ఇన్స్టెంటివ్ లేదు. ఎకరాకు వస్తుందా? ఎకరా సార్ 1.5 acres సార్. ఆ విధంగా 3 division wide 15,000 acres. కుప్పం ఎక్కువ ఉంది సార్. 20,000. అగ్రికల్చర్ ఏం చేస్తున్నాడు? పైన 130 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తా ఉంది. అది 5 సంవత్సరంలో ఇంకా రాలేదు సార్. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా యూనిట్లు ఏదైతే ఈ పట్టుపుళ్ళు తీసే దారంలో ఏ యూనిట్లు అయితే పనిచేస్తాయో ఆ యూనిట్లు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేటగిరీ 4 కింద నడుస్తా ఉన్నాయి సార్. ఇప్పుడు దాన్ని కేటగిరీ 3 కింద చేసేసినాం. అంటే 2,500 వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు మాకు కనీసం అంటే 20,000 వస్తా ఉంది సార్. అట్లా అయిపోయింది. కేటగిరీ 3కి మార్చేస్తున్నారు. ఇన్సెంటివ్ కేటగిరీ 3కి మార్చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నాకు ఖరీదు చేసే యూనిట్ల పైన సార్ ఈ జిఎస్టీ ప్రభావం ఉంది సార్. 18% జిఎస్టీ. మీరు ఏం పని చేస్తారు? ఈ దారం సార్ వీళ్ళు పట్టించి దాని దారం తీసుకొని చేస్తారు. దారం తీసి మేము అమ్మి మా జీవనోపాధి గడుపుకుంటున్నాం సార్. మా హిందూపురం మార్కెట్ లో కనీసం అంటే 350 మంది రీలర్లు ఉన్నారు సార్. రీలింగ్ వేది రీలింగ్ సెరికల్చర్ రీలింగ్ అంతా సిల్క్ రీలింగ్. సిల్క్ రీలింగ్ సార్. ఈ 350 మంది వెనక 9,000 కుటుంబాలు జీవిస్తున్నారు సార్. అక్కడ మాకు ఇన్సెంటివ్ ఒకటి అందిస్తే మీకు ధన్యవాదాలు సార్. చూద్దాం అన్ని ఎట్లా చేయాలని అన్ని ఎండ్ టు ఎండ్ ఆలోచించి అంతా మొత్తం
ప్రభుత్వం అంతా కంపు చేసేసారు. థ్యాంక్ యూ సార్. ఓకేమా. మీకు ఈ జిల్లాలో స్కోప్ ఎంత ఉంది సెరికల్చర్ కి? టోటల్ 21,000 సార్. మనకి ఎప్పటి నుంచో 20 ఉంది, అక్కడికి ఆగిపోయింది. ఏంటి కారణం ఏంటి? మార్కెటింగ్ సార్. మనకి మార్కెటింగ్ వచ్చేసరికి కర్ణాటకకి వెళ్తారు సార్. రామ్నగర్ అయితే మార్కెట్ ఫర్ దీస్ పీపుల్ అవుతుంది. ఇక్కడ వీళ్ళంతా కూడా రామ్నగర్కి వెళ్తారు. అది ఎదురు కర్ణాటక అండ్ ఆంధ్ర రెండే సెరికల్చర్. హిందూపూర్ మార్కెట్ సెరికల్చర్ మొత్తం ఈ రెండే ఎక్కువ ఉండేది. చేశారు. నమస్కారం అమ్మా. ఏమ్మా బాగున్నారా? నమస్కారం అందరికి. ఏం చేస్తూ ఉంటావు? పిల్లలతో ఉంటాను. కొడుకులు ఉంటారు కదా, అక్కడే ఉంటాను. చూసుకుంటావు? ఏమన్నా ఇక్కడ నాకు పని అంటే నేను ఇక్కడే ఉంటాను. గార్మెంట్ ఫ్యాక్టరీ మరేసారి ఓపెన్ ఇండియన్ డిజైన్స్ నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తాం.
మీరున్నప్పుడే పర్మిషన్ అంతా ఇచ్చిండ్రు. 5 ఏళ్ళు డబ్బులు డిమాండ్ చేసి ఎమ్మెల్యే ఓపెన్ చేపిస్తారు. మేము పోయి కలిసి ఓపెన్ చేపిస్తాం. ఇండియన్ గార్మెంట్ ఫ్యాక్టరీ సార్, ఇండియన్ డిజైన్. జావీద్ అని మీకు బాగా క్లోజ్. ఇండియన్ డిజైన్స్ గార్మెంట్స్ లిమిటెడ్. పిల్లలు బాగానే పని చేసుకుంటారమ్మా. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు సార్, మాకే ఏమి ఓకే అమ్మా. ఓకే ఓకే చెల్లమ్మా. ఇల్లు ఈ ఇల్లుని ఇక్కడుంటే అక్కడికి వేస్తూ ఉంటుంది, పర్లేదు. ఈ ఇల్లు రెనోవేట్ చేసి నీట్గా ఏం చేయగలుగుతుంది కట్టేసి రూఫ్ వేస్తారా, ఎడ్ చేస్తారా? ఏం చేయాలమ్మా? ఇల్లు బాగా చేయాలంటే ఏం చేయాలి? అది నీ ఉద్దేశం ఏంటి? ఇల్లు నీట్గా వేసి ఫ్లోరింగ్ అని వేసిన విషయం శుభ్రంగా ఉండడానికి. అక్కడ బాగానే ఉంటుంది. పిల్లలు వచ్చేప్పుడు నీట్గా పిల్లలు కూడా రావడానికి నీట్గా కట్టేసి ఈ షీట్లన్నీ గురవకుండా, లేకుంటే రూఫ్ వేసి ఈ ఫ్లోరింగ్ వేసి అన్ని సెట్ చేసి ఎంత అవుతుంది ఎస్టిమేట్ చేయండి. చేసి కంప్లీట్ చేపిస్తాను. డబ్బులు తీసుకున్నాను. నా ఫోటో పంపించాను. ఓకే సరే ఓకే అమ్మా. ఇట్లా ప్రకాశ్ చలో ఫాస్ట్. బాబు నువ్వు అదే గ్యాస్ సైడ్ సైడ్ చూసి హలో 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 ఇక్కడ చూడు ఇంత సెల్లు నువ్వు ఇటు చూడమ్మా, చూడు మీ అమ్మాయికే చూడండి. స్క్రీన్ మూవ్ చేయండి. కొంచెం ముందుగా మీ స్పీడ్గా అదే 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 నువ్వు పక్కన ముందు ఓపెన్ ఓపెన్ ముగించుకొని ప్రజావేదికకు విచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. మడకశిర నియోజకవర్గం
మడకశిర మండలం గుండమల గ్రామానికి ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేస్తున్న పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. దయచేసి అందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి, ప్లేస్ కూర్చోవాలి, అందరూ అందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి, ప్లేస్ అందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవాలన్నా అలా కూర్చోవాలి, ప్లేస్ చెప్పనా. రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేస్తున్న పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఊరు నీ పరిపాలన కార్యక్రమానికి మడకశిర మండలం గుండమల గ్రామానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి సభా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీమతి సవితమ్మక్క గారిని కూడా సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ సత్యకుమార్ యాదవ్ సార్ గారిని కూడా సభా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే హిందూపురం పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దలు బీకే పార్సార్థ అన్నగారిని కూడా సభా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే స్థానిక శాసనసభ్యులు ఎంఎస్ రాజన్న గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మాజీ శాసన మండలి సభ్యులు గుండుమల తిప్పేస్వామి గారిని కూడా సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. స్థానిక సర్పంచ్ కరియన్న గారిని కూడా సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ సభకు అధ్యక్షత వహించి ఈ సభా కార్యక్రమాన్ని ముందుకు నడపాల్సిందిగా స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజు అన్న గారిని కోరుచున్నాం. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి పెన్షన్ ఇవ్వడానికి లబ్ధిదారుల ఇళ్లకి వచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, సంక్షేమానికి అభివృద్ధికి మారు పేరు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి గురించి భావితరాలు మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు గారికి ముందు చంద్రబాబు గారి తర్వాత అని మాట్లాడుకునే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ముద్ర వేసుకున్నటువంటి అభిమాన నాయకుడు మనందరి ఆరాధ్య దైవం. మంగళగిరి కుప్పం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి నియోజకవర్గం మడకశిర నియోజకవర్గం కావడం మనందరి అదృష్టంగా భావిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఈ సందర్భంగా కొన్ని విజ్ఞప్తులు తెలియజేస్తూ, సార్ మాది కర్ణాటక బార్డర్లో ఉన్న నియోజకవర్గం, సాగునీరు తాగునీటికి ఇబ్బంది పడుతున్నటువంటి నియోజకవర్గం. హంద్రీనివాలో భాగంగా బైపాస్ కెనాల్ నిర్మించి మాకు సాగునీరు ఇవ్వాలని చెప్పేసి మీ దృష్టికి తెస్తూ, అదేవిధంగా 2 రిజర్వాయర్లకి గతంలో తమరు హామీ ఇవ్వడం జరిగింది సార్. కొల్లాపురప్ప రిజర్వాయరు, రాళ్లపల్లి రిజర్వాయర్ రెండింటికి తమరు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1600 ఎకరాలు అనంతపురం దగ్గర పరిశ్రమలకి భూములు ఉన్నాయి, అక్కడ పరిశ్రమలను తీసుకురావాలని మీ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మడకశిర నియోజకవర్గంలో దాదాపు 40,000 కుటుంబాలు కర్ణాటక వలస వెళ్లి బతుకుతున్నారు సార్. వాళ్ళందరినీ మళ్ళీ ఈ నియోజకవర్గానికి రప్పించాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, గతంలో
గత ముఖ్యమంత్రి ఈయన ఇక్కడికి వచ్చింటే మనకు ఊపిరినిచ్చేటువంటి ఈ చెట్లు నరికేసేవాళ్ళు సార్. ఈ రోజు మీరు వచ్చారు కాబట్టి ఆ చెట్లే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్థసారథి ఎంపీ పార్థసారథి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాద పద్మాలకి నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు, అదేవిధంగా గుండమల తిప్పేస్వామి గారు సర్పంచ్, అదేవిధంగా ఆశేష ప్రజావాహినికి అందరు కూడా పేరు పేరున, పాత్రికేయులు కూడా పేరు పేరున నాయక నమస్కారాలు. చాలా సంతోషం సార్, మా పార్లమెంటు పరిధిలో ఈరోజు మడకశిర వచ్చినందుకు మడకశిర ప్రాంత ప్రజల తరఫున మీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు రాజు గారు చెప్పినట్టు మేమంతా కూడా పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ హామీ ఇచ్చాం సార్. రేపు ప్రభుత్వం తప్పనిసరిగా వస్తుంది, ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకొని వస్తాం, త్రాగునీరు ఇస్తామని హామీలు కూడా మీ తరఫున మేము ఇచ్చాం సార్. అవన్నీ కూడా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది సార్. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఒక్క తోటలు ఎక్కువ పెట్టుకుంటారు సార్, ఒక్క తోటలు ఎక్కువ ఉంటాయి సార్ పంటలు. అదేవిధంగా ఇక్కడ సిరికల్చర్ అనేది కూడా ఇవి ఎక్కువగా ఉంటుంది సార్. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది సార్. స్టేట్ గవర్నమెంట్ మన ప్రభుత్వ హయాంలో 3 లక్షల రూపాయలు మనం ఇస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్ఆర్జీఎస్ కింద 3 లక్షలు అంటే 6 లక్షలు ఇచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు రేట్లన్నీ పెరిగిపోయినాయి కాబట్టి దాదాపుగా 20 లక్షల రూపాయలు అవుతుంది సార్ షెడ్ కట్టాలంటే. అదేవిధంగా ఇంకొకటి ఏమంటే ఒక గైడ్ లైన్స్ అనేవి చాలా విచిత్రంగా ఉన్నాయి సార్. అవంతా కూడా పొలాల్లోనే ఈరోజు మల్బరీ షెడ్స్ కట్టమంటా ఉంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది సార్. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరుంటే భర్త ఎక్కడైనా పోతే తోటలో ఉంటే ఒక మహిళ ఉండేదని కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. కాబట్టి అది గైడ్ లైన్స్ కూడా మార్చాలి సార్. తర్వాత జింక్ షీట్లు మాత్రమే వేసుకోవాలని చెప్తున్నారు సార్. అది పక్కాగా కట్టుకునే అవకాశం ఉంటే పక్కా, లేకపోతే తీరు బండి వేసుకునే అవకాశం కూడా వెసులుబాటు ఇస్తే రైతులందరూ కూడా సంతోషపడతారు, ఈ ప్రాంత ప్రజలంతా కూడా సంతోషపడతారు సార్ తప్పకుండా. అదేవిధంగా మాకు ఒక నేషనల్ హైవే సార్, ఇప్పుడు మాకు నేషనల్ హైవే ఇప్పుడు మాకు అనంతపురం బెంగళూరు హైవే నుండి ఇక్కడికి దాదాపు హిరియూరుకి టచ్ అయ్యే విధంగా ఒక 4 లైన్ రోడ్డు తీసుకొని వస్తే మాకు ఇప్పుడు దాదాపుగా పెనుగొండ మడకశిర మీదుగా రాత్రిపూట దాదాపు 2-3 వేల లారీలు పోతాయి సార్. అది కేరళ ప్రాంతానికి సిమెంట్ లారీలను వెళ్తుంటాయి సార్. చాలా ట్రాఫిక్ కూడా ఉంటుంది సార్. కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మైకి అవి రాసి నాకు కొద్దిగా ఒక కాగితంలో వేరేగా రాసి. ఓకే, అందరికీ నమస్కారాలు. ముందుగా వేదిక పైన ఉన్న పెద్దలకి, గ్రామస్తులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే నేను గ్రామంలో 3 ఇండ్లకి వెళ్ళాను. ఒకటి ఇక్కడే ఉన్నాడు పిఎం రామన్న, వాళ్ళ ఇంటికి వెళ్ళి పింఛను స్వయంగా ఆయనకు అందజేశాను. రెండోది పక్కనే కూర్చొని ఉంది ఓబుళమ్మ, ఆమెకి వితంతో పింఛన్ ఇచ్చారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడికి నేరుగా అందజేశాను. మూడోది ఇక్కడ రంగనాథ్, ఆయన సెరికల్చర్ వేస్తాడు, ఆయన ఇంటికి కూడా పోయి షెడ్ కూడా చూశాను, కష్ట నష్టాలు తెలుసుకొని వచ్చాను. ఈ ముగ్గురికి ఒక అవకాశం ఇద్దాం, వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను విషయాలన్నీ మీతో మాట్లాడతాను. మొట్టమొదటిసారిగా ఓబుల మన ఇక్కడుండే రామన్న, పిఎం రామన్న ఇట్రా, మైక్ తీసుకొని నీ విషయాలన్నీ చెప్పు. పైకి రా, ఇక్కడ నిలబడుకో, మాట్లాడు, అటు తిరిగి మాట్లాడు, దగ్గర పెట్టుకో. శ్రీ గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు మన గుండుమల గ్రామానికి వచ్చేసి
మాకందరికీ మనస్ఫూర్తిగా సంతోషపరిచి ఓల్డ్ పింఛన్ దుడ్లు అందరికి ఇంటింటికి పోయి ఇచ్చేసి అందరినీ ఆనందపరిచిన ఉగాదిగా చంద్రన్న పండుగగా ఈ పంచాయతీ అంతా ఒక ఆనంద భైరవిగా ఆనంద ఉత్సాహాలతో వైభోగంతో చేసినందుకు మాకంతా మనస్ఫూర్తిగా వందించే సంతోషమైనది. ఇట్లిచ్చిన వారికి సంతోషం. ఇప్పుడు వారిని చూస్తే మీకు రామన్నకి 2 మగపిల్లలు, ఒక కూతురు. కూతుర్ని పగ్రామంలో ఇచ్చాడు. పెద్ద కొడుకు అయితే ఎంఏ చేశాడు. రెండో కొడుకు చదువుకోలేదు. పెద్ద కొడుకు అబ్బాయి కూడా, వాళ్ళ భార్య కూడా బీఈడి చేసింది, డిఈడి చేసింది. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంది. ఈయన భార్య, ఆ పిల్లలందరూ ఉన్నారు. ఒక్కొక్కరికి 2 పిల్లలు, వాళ్ళు బాగానే చదువుకుంటున్నారు. ఈ 4,000 రూపాయల వల్ల నీకు లాభం ఏంటి? దగ్గర పెట్టుకో. లాభం సార్, దీని నుండి మేము మాకు నా ఖర్చుల కోసం నేను చేసుకుంటూ నా సంసారం నీచుకుంటూ నా బతుకుతాను. నువ్వు ఇచ్చిన భిక్షాన్ని అంటే మేము బాగా సంతోషంగా ఉన్నాం సార్. నీకు తెలుసా ఎప్పుడు వచ్చింది పింఛన్? తెలుసా ప్రారంభమైంది సార్? ఫస్ట్ వచ్చింది 200 రూపాయలతో నుండి నాకు పింఛన్ వస్తాను సార్. 200 రూపాయలు ఇచ్చినోడు నీవే, ఒక అందమైనటువంటి ఒక ఇల్లు ఇచ్చినోడు నీవే, 1000 రూపాయలు ఇచ్చినోడు నీవే, తిరగా 2000 ఇచ్చినోడు మహానుభావుడు నీవే, తిరగా 7,000 ఇచ్చి మహాయుభోగంగా అద్భుతమైనటువంటి సంభ్రమంగా చంద్రన్న పండగగా సాటిన వాడు మహా దయానందుడు అయినటువంటి నీవే. ఇప్పుడు మాకు మనస్ఫూర్తిగా 4,000 రూపాయలు ఇచ్చిన దయాసాగరుడు నీవే స్వామి. థ్యాంక్ యూ. చాలా నేను మాట్లాడతాను రమణ, కూర్చో. నేను మాట్లాడతాను, కూర్చోమా. తర్వాత ఇక్కడుండే పక్కనుండే ఓబులమ్మ గారు, ఓబులమ్మ మాట్లాడు. నువ్వు లేచి నిలబడుకు. ఏం చెప్పాలి? ఇంట్లో చెప్పావు కదా, అవే చెప్పు. ఇంట్లో చెప్పినావు కదా సార్కి, బాగా చెప్పావు, బాగా మాట్లాడావు. నీ పిల్లలు ఏంటమ్మా? నీ పిల్లలు ఏంటి? ఎంతమంది పిల్లలు? 4 సార్. ఏం చేస్తారమ్మా? దీనికి బెంగళూరుకి పోయినారు సార్. 4 బెంగళూరులో ఉన్నారు. అవునన్నయ్య, బెంగళూరుకి పోయినారు. వాళ్ళు ఇంట్లో ఏమి ఇది లేక పోయినారు అన్నయ్య. నువ్వు ఇచ్చిండే దీనికి మాకు ఇది అవుతా ఉందన్నయ్య. నువ్వు ఫస్ట్ 200 రూపాయలు ఇస్తావన్నయ్య. 200లో ఫస్ట్ ఆనంకి 300 ఇస్తవి, ఆనంకి 1000 రూపాయలు ఇస్తవి, 2,000 ఇస్తావన్నయ్య. ఇప్పుడు 3,000 నుంచి 4,000 ఇచ్చాం. మొన్న నెల 7,000 తీసుకున్నావమ్మా? తీసుకున్నాను అన్నయ్య. ఏంటి పిల్లలందరూ గౌరవిస్తారా నీకు? ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి కాదు. మీ పిల్లలు బాగానే చూసుకుంటారు కదా, వాళ్ళ పైన నువ్వు ఆధారపడడం లేదు. నీ డబ్బులతోనే నువ్వు ఆధారపడుతున్నావు. పిల్లల్ని బాగా చూసుకుంటావా? మనవాళ్ళని మనవరాళ్ళని చూసుకుంటున్నావా? ఈ తల్లి ఓబులమ్మ బెంగళూరులో పిల్లలు జరిగిపోతుంది. పిల్లల్లో ఉండే వాళ్ళ మనవరాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళందరినీ కూడా స్కూల్కి పంపించడం, ఆ పనులని చేస్తుంది. అవసరమైనప్పుడు ఇక్కడికి వస్తుంది. మిగిలినప్పుడు కొడుకుల దగ్గరికి పోయి పిల్లలతో కలిసి పనిచేస్తూ ఉంటుంది. ఇల్లు ఇప్పుడే చెప్పింది, ఆ ఇల్లు బాగుంటే పిల్లలు కూడా అప్పుడప్పుడు వస్తారని. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను. ఆ ఇల్లంతా బాగు చేసే బాధ్యత, ఇల్లు కట్టించే బాధ్యత మనం తీసుకుంటున్నాం. మంచి ఇల్లు కట్టిస్తాను కూడా హామీ ఇచ్చాను. థ్యాంక్ యూ తల్లి. కూర్చోమ్మా. 3వది సెరికల్చర్. రాయా రంగనాథ్ రా, మాట్లాడు రంగనాథ్. సభా వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా మారుమూలమైనటువంటి ఈ కే గుండుమల గ్రామానికి విచ్చేసినందుకు గుండుమల గ్రామ పంచాయతీ తరపున సార్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్, ఒక ముఖ్యమంత్రి వర్యులు ఒక మారుమూల గ్రామానికి రావడం మా పంచాయతీ ప్రజలు చేసుకున్నటువంటి ఎంతో పుణ్యం.
మేము కల్లో కూడా అనుకోలేదు సార్ చంద్రబాబు నాయుడు గారిని ఇలా దగ్గరగా వచ్చి మాట్లాడతామని. ఎక్కడో టీవీలో చూసినదే తప్ప ఇలా దగ్గరగా వచ్చి ఇంత సభావేదిక మీద దగ్గరగా వచ్చి మాట్లాడతామని ఎవరో కల్లో కూడా అనుకోలేదు సార్. మా గ్రామానికి ఇచ్చేసినందుకు మా పంచాయతీ తరపున మరొకసారి మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ సభావేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ బ్రీఫ్గా 2 నిమిషాల్లో మాట్లాడాలి. మీరు మా గ్రామానికి చేసినటువంటి మొట్టమొదటి సార్ కస్తూరిబా స్కూల్ మీరు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలోనే కేటాయించారు సార్. అలాగే గురుకుల పాఠశాలను మా తెలుగుదేశం ప్రభుత్వంలోనే మంజూరు చేశారు సార్. అందుకు స్థలం లేకపోతే చిన్న రైతులు సార్ ఇక్కడ ఉండేది. మా మాజీ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు తిప్పేస్వామి గారు 10 ఎకరాల భూమి ఇచ్చి గురుకుల పాఠశాలకు ఎంత ఉదారంగా ఇచ్చారు సార్. అలాగే ఆసుపత్రిని మంజూరు చేశారు సార్ మా ప్రాంతానికి. దానికి కూడా భూమి లేకపోతే దాదాపు 2 ఎకరాల భూమిని మన తిప్పేస్వామి గారు ఇచ్చారు సార్. అలాగే ఇప్పుడు వెంకటరమణ స్వామి గుడి కట్టడానికి కూడా ఒక 6 ఎకరాల ల్యాండ్ తీసి పెట్టారు సార్. దానికి మీకు సహకారం కావాలి సార్. దయచేసి మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని, అలాగే సిరికల్చర్ డ్రిప్ ఇరిగేషన్ మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2017లో 90% సబ్సిడీతో ఇచ్చేవారు సార్. ఆ సబ్సిడీని ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం ఆపేశారు సార్. అసలు డ్రిప్ ఇరిగేషన్ సర్వనాశనం చేశారు సార్. అలా కాకుండా షెడ్లకు కూడా ఎక్కువ మొత్తం ఖర్చు అవుతుంది సార్. ఆ షెడ్లు కూడా ఏమి ఇవ్వకుండా ఆపేశారు సార్. ఎన్ఆర్జీఎస్ బిల్లు కూడా ఇవ్వకుండా ఆపేశారు సార్. అలాగే ఇనిషియేటివ్ కేజీకి 50 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకున్నారు సార్. 700-800 రూపాయలు అమ్మినా కూడా మీరు వెంటనే 50 రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు సార్. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 5 సంవత్సరాలు 1 రూపాయి కూడా ఇవ్వకుండా రైతులను భ్రష్టు పెట్టించే కార్యక్రమం చేశారు సార్. ఇవన్నీ తమ దృష్టిలో పెట్టుకొని మా ప్రజలందరికీ మల్బరీ రైతులందరికీ మరియు రీలర్ కూడా ఇన్సెంటివ్ ఆపేశారు సార్. రీలర్లు కూడా ఇన్సెంటివ్ మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేజీకి 120 రూపాయలు ఇచ్చేసారు, అది కూడా ఆపేశారు. రీలర్లను మల్బరీ రైతులను కూడా పెద్ద మనసుతో ఆదుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ ఒక్కలు పండించే రైతులు ఉన్నారా? ఎవరన్నా ఒకరు వచ్చి చెప్పండి. మీ కష్ట నష్టాలు ఒక్కలు పండించే రైతులు ఇట్రా. మేము ఒక్కలు పండిస్తా ఉన్నాం సార్. మాకు 2 ఎకర్స్ ఒక్క తోట ఉంది సార్. దాన్ని ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేసేదానికి ఇక్కడెక్కడ వెలుసుబాటు లేకుండా కర్ణాటక రాష్ట్రానికి పోయి అమ్ముకొచ్చేదానికి చాలా ఎక్కువ ప్రయాసకు గురవుతున్నాం సార్. అది కాకుండా ఇక్కడ వర్షాభావంగా పండిస్తున్నాం కాబట్టి వర్షాలు అంతంత మాత్రంగా పడతాయి సార్. ఇక్కడ భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయినాయి సార్. ఈ సమ్మర్లో కొన్ని వేల ఎకరాలు సార్ ఒక తోటలన్నీ ఎండిపోయినాయి సార్ వర్షాలు లేక. కాబట్టి ఈ హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా ప్రతి ఒక్క మండలానికి చెరువులన్నీ నింపి ఈ ప్రాంత రైతులను ఆదుకుంటారని, అదేవిధంగా ఈ మారుమూల ప్రాంతమైన ఈ మడకశిరను సస్యశ్యామలం చేస్తారని మేము ఈ సభా వేదిక ద్వారా మిమ్మల్ని, అదేవిధంగా మార్కెట్ సౌలభ్యం కూడా అమరాపురం మండలంలో అక్కడ అంతా విజిట్ చేసినారు సార్. అక్కడ ఏర్పాటు చేసి మాకు తోడ్పాటును అందిస్తారని ఈ సభాముఖంగా మేము విన్నవించుకుంటాం సార్ మీ ద్వారా. మీకు ఆలోచన ఉందా ఒక్కలకు ఆ ఫ్యాక్టరీ ఎంత అవుతుంది? అది సుమారు 10 crores కావచ్చు సార్. మార్కెటింగ్, ప్రాసెసింగ్ యూనిట్ అన్నీ పెట్టడానికి ల్యాండ్ అక్విజిషన్ కూడా కావాలి సార్. దాదాపు 10 ఎకరాలు 15 ఎకరాలు ల్యాండ్ కావాల్సి వస్తుంది సార్ మార్కెట్ ఏర్పరిచేదానికి. మీరున్నప్పుడు సబ్జెక్ట్ కొంచెం అర్థం కాదు సార్. మీరున్నప్పుడు ఒకసారి శాంక్షన్ చేసినారు సార్. ఈ రాక్షస పాలన వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి నిర్వీర్యం చేసింది సార్. కాబట్టి మీరు దాన్ని త్వరితగతిన ఏర్పాటు చేసి ఈ ఒక్క రైతులందరికీ. మీకు రైతు అసోసియేషన్ సంఘం ఉందా? సంఘం ఇంకా లేదు సార్. సంఘం ఏర్పాటు చేసుకోలేదు సార్. ఎంతమంది రైతులు ఉంటారు? దాదాపు 1000 మంది రైతులు ఉన్నాం సార్. ఒక్క రైతులు అమరాపురం మండలం ఒక్కటే 1000 మంది ఉన్నాం సార్. మిగతా మండలంతా కలిపి దాదాపు 15,000 నుంచి 20,000 మంది ఒక్క రైతులు ఉన్నారు సార్. ఈసారి వర్షాభావ పరిస్థితి వల్ల ఎక్కువ తోటలు ఎండిపోయినాయి సార్. ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక్కలు రావడానికి? అది 6 to 8 years మంచి క్రాప్ రావాలంటే 10 years పడుతుంది సార్. 6 years గ్రోత్ సార్. 6 years నుంచి అడపదడప ఒక చెట్టుకు
ఒక అర్ధ కేజీ అట్లా వస్తుంది సార్. 10 yearsకి మంచి గ్రోత్ వచ్చి మంచి దిగుబడి వస్తుంది సార్. ఎంత దిగుబడి వస్తుంది? ఒక చెట్టుకు వచ్చి 3 కేజీల నుంచి దాదాపు 5 కేజీల వరకు వస్తుంది సార్ పర్ ప్లాంట్ నుంచి సార్. ప్లాంట్కి? అవును సార్. ఎకరాకి ఎన్ని ప్లాంట్స్ చేస్తారు? ఎకరాకు వచ్చి 450. అంటే స్పేసింగ్ కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు సార్. 10 పెట్టుకుంటే 350 అట్లా పడతాయి సార్. ఇప్పుడు మనకి ఎకరాకి ఎంత ఆదాయం వస్తుంది? ఎకరా ఆదాయం మామూలు ఖర్చులు కానీ అంత ఎంత అవుతుంది? యావరేజ్ మంచిగా క్రాప్ వస్తే సార్ ఒక ఎకరాకి 2 lakhs వరకు మిగులుతుంది సార్. అంతే సార్. అది ఎక్కువ ఖర్చు కూడా వస్తుంది సార్. ఇప్పుడు ఇక్కడ నేనేమంటానంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. ఒక్కొక్క కమాడిటీ అంటే మీరు పండించే ఒక్కలకు క్లస్టర్గా తయారు చేయడం, రైతులందరూ కలిసి ఒక ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ కింద కానీ ఒక ప్రైవేట్ వ్యక్తి వస్తే అది నష్టం ఏదైనా వస్తే దానికి కావాల్సిన ఇదంతా కూడా వాళ్ళు ఇస్తారు. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ రాష్ట్రం కేంద్రం ఇద్దరం కలిసి ఇస్తాం. దాన్ని ఒక ఇండస్ట్రీ కింద తయారు చేస్తారు. అది తయారు చేస్తే మీకు ఎవ్వరికీ నష్టం రాకుండా ఫ్యాక్టరీ పెట్టడం, ప్రాసెస్ చేయడం, మార్కెటింగ్ వాళ్ళు చేసి మీకు గిట్టుబాటు ధర ఇవ్వడం. అది బాగుందనుకుంటే మీ ఊళ్ళో పెట్టుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు, మీకే ఇప్పిస్తాం. మీరు రాకపోతే ప్రైవేట్ వాళ్ళు బయట వాళ్ళు వచ్చైనా పెట్టుకుంటానంటే ఒకరికి ఇస్తాం. అది ఇచ్చి ఈ ఒక్కలు పండించే రైతాంగానికి న్యాయం చేయాలి, గిట్టుబాటు ధర రావాలి, శాశ్వతంగా మీ సమస్య పరిష్కారం కావాలి. అప్పుడు కావాలంటే అక్కడనే మనం ఇంకా ఎక్కువ పండించారనుకో, ఇక్కడే ఎందుకు ఒక్కలు వస్తున్నాయి, ఎక్కడ రావు పెద్దగా మన రాష్ట్రంలో. లేదు సార్. ఎందుకు అలవాటా లేకుంటే భూమిలో తేడా ఉందా? క్లైమేటేనా సార్? క్లైమేట్ వల్ల అది హాట్ క్లైమేట్ ఉంటే రాదు సార్. డిమాండ్ బాగుందా బయట? అవును సార్. అవును సార్. అవును సార్. కర్ణాటకకి వెళ్తుంది, ఎంత డిమాండ్ ఉందని. కాదు సార్, పెయింటింగ్ పోతా ఉంది సార్. ఇప్పుడు పెయింటింగ్ పోతా ఉంది, అవును సార్. బాగానే డిమాండ్ అయితే బాగుంది. అవును సార్. 40,000 35,000 అట్లా పోతా సార్. గ్రేడింగ్ బట్టి పోతుంది సార్. అది ఈ రెండేనా ఇంకేమైనా పంటలు ఉన్నాయి ఇక్కడ? ముఖ్యంగా సెరికల్చర్ ఒకటి, ఒక్కలు ఒకటి. దానిమ్మ ఉంది సార్. దానిమ్మ మూడోది. చింత కూడా బాగుందా? చింతకు ఇప్పుడు ఏం లేదు సార్ మార్కెట్. అది పీకదానికి ప్రాసెస్ చేసేదానికి ఎక్కువ సార్ లేబర్ చాలా, అందువల్ల అవదు సార్. ఇప్పుడు చేరులోనే వదిలేస్తా ఉన్నారు సార్. ఇప్పుడు అట్టా సార్. అవును సార్. ఇప్పుడు దానిమ్మ ఒకటి, 2 దానిమ్మ, మామిడి సార్. డ్రై ల్యాండ్ హార్టికల్చర్ సార్. ఓకే, కొంచెం థ్యాంక్ యూ సార్. అచ్చా, అది ఎక్కువ వస్తుంది మళ్ళా వచ్చేది. అది హాట్ క్లైమేట్ లో రాదు. అనంతపురం జిల్లాలో హిందూపూర్, మడక్సిర ఈ ప్రాంతాల్లో మాత్రం వస్తుంది. ఎకరాకు 4, మాది కూడా 15 ఎకరాలు ఉన్నది. ఎకరాకు 5 లక్షలు వస్తుంది. ఓకే, అందరికీ నమస్కారం. బాగున్నారు అందరూ? ఎల్లరూ చెన్నాగిద్దీరా? మీరంతా బెంగళూరు అలవాటు అయిపోయింది. ఓకే, గుడ్. అందరికీ మరొక్కసారి నమస్కారాలు. ఒక జవాబుదారీ పరిపాలన ఇవ్వాలని రాష్ట్రంలో ఎన్డీఏ పరిపాలన, కేంద్రంలో కూడా ఎన్డీఏ పరిపాలన ఉంది. ఇక్కడ చూస్తే ధర్మవరం నుంచి మిత్రుడు సత్యకుమార్ యాదవ్ గారు, ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ఇంకొక పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా మినిస్టర్గా, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం మీ అందరి కోసం చాలా స్పష్టంగా ఏది చేసినా ఒక జవాబుదారీతనంగా ఉండాలి. ఇంకొక పక్కన అందరికీ తెలిసే విధానాలు ఉండాలనే ఉద్దేశంతోనే ఏ కార్యక్రమం చేసినా దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈరోజు మీరు చూస్తే నేను ఇక్కడికి వచ్చాను. చరిత్రలో మొట్టమొదటిసారిగా 97% పింఛన్లు ఇప్పటికే మీ అందరికీ అందజేసాం. 197 మందికి. అంటే ఒకే రోజు ఉదయం ప్రారంభించి సాయంత్రానికి అర్హులందరికీ
ఇంటి దగ్గరని ₹1 తీసుకోకుండా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీంట్లో కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, నేను కూడా నేరుగా వచ్చి మీకు పింఛన్ ఇస్తున్నానంటే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కలెక్టర్లు కానీ, అధికార యంత్రాంగం కానీ బాధ్యతగా ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి, మీకు ఎక్కడికక్కడ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ పింఛన్ అనేది ఎప్పుడూ లేని విధంగా ఇస్తున్నాం. మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి ప్రారంభించారు. 84-85లో ₹35 ప్రారంభించాం. ఇప్పుడు ₹4,000 వరకు మీకు పింఛన్ ఇచ్చే అవకాశం వచ్చింది. ఆ తర్వాత నేను 35 నుంచి ₹70 చేశాను. మళ్ళీ 2014 నేను ముఖ్యమంత్రి అవుతానే 200 నుంచి ₹1,000 చేసి, 1000 నుంచి ₹2,000 చేసి, ఇప్పుడు ₹3,000 నుంచి ₹4,000 చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీ అందరికీ. మొన్న నెలలో మీరు చూశారు, మీ అందరి కోసం ₹7,000 ఇచ్చాం. నేను ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచే మీకు పింఛన్లు ఇస్తామని చెప్పి ₹7,000 ఒక నెలలో పింఛన్ ఇచ్చిన పార్టీ ఈ ఎన్డీఏ పార్టీ. ఇంకొక పక్క అందరికీ పెంచాం, ఒకరిద్దరికి కాదు. సమాజంలో మీరు చూస్తే వృద్ధులున్నారు, వితంతులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరికీ ₹4,000 ఇస్తున్నాం. వికలాంగులు ఉన్నారు, వాళ్లకు 3,000 ఉంటే ఒకేసారి 6,000 చేసింది ఈ ప్రభుత్వం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ₹6,000 చేశాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఎవరైతే సైనిక్ వెల్ఫేర్ పర్సన్స్ కానీ అలాంటి వాళ్ళకు కూడా ₹5,000 ఇస్తున్నాం. వీళ్ళు కాకుండా కొంతమంది ఎవరైతే ఈరోజు పెరాలసిస్ వచ్చి లేకపోతే ఇబ్బందుల్లో ఉండే వాళ్ళందరికీ ₹15,000 పింఛన్లు ఇస్తున్నాం. అంటే ఒక వ్యక్తికి మీరు ఊహించుకోవాలి, అంత మునుపంతా కూడా అలాంటి వాళ్ళు చాలామంది బయట రాలేరు, బెడ్కే పరిమితం అవుతారు, మంచానికే పరిమితం అవుతారు. వాళ్ళు చూసుకోవడానికి ఇంకొకరు కావాలి, ఓసారి విధి వక్రీకరిస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు సఫర్ కావడమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా సఫర్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక్కొక్కరికి ₹15,000 పింఛన్ ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరికైనా లెప్రసీ కానీ ఇవన్నీ ఉంటే వాళ్ళకు ₹6,000 ఇస్తున్నాం, దాన్ని కూడా ఆదుకుంటున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే చాలామందికి కిడ్నీ సమస్య ఇలాంటి సమస్యలు వచ్చుంటే అలాంటి వారికి ₹10,000 ఇస్తున్నాం. ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం, ఆ బాధ్యతతో ప్రతి ఒక్కరిని ఆదుకోవడం కోసం ముందుకు పోతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే పోయిన నెల ₹4,408 8 కోట్ల ఇచ్చాం. ఈ నెల 2,737 కోట్లు ఇస్తున్నాం. మొత్తం కలిసి రాష్ట్రంలో ₹33,500 కోట్ల సంవత్సరానికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో కూడా మనం ఒకసారి చూస్తే మీ గుండుమల గ్రామంలో 398 మందికి ఇస్తున్నాం. ₹16,82,000 ఒక పింఛనికే ఇస్తున్నామంటే అది పేదవాళ్లపైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమ, ఒక కమిట్మెంట్తో ఇస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. మీరు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మీకు అండగా ఉంటాం. మొన్న ఎలక్షన్లో నేను చూశాను, ఎప్పుడూ చరిత్రలో రానంత గెలుపు గెలిపించిన ఘనత మీకే దక్కింది.
ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో 14 సీట్లుంటే 14 గెలిపించారు. 2 పార్లమెంట్లుండే 2 పార్లమెంట్లు గెలిపించారు. 8 ఉమ్మడి జిల్లాలో 100% సీట్లు గెలిపించారు. రాష్ట్రంలో ఎన్ని సీట్లు నిలబడితే 93% కూటమిని గెలిపించారు. అంటే 93% గెలిపించారు. కడాన ప్రతిపక్షంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లే వచ్చాయి. ఆ 11 సీట్లలో కూడా 7 సీట్లు మన రాయలసీమ నుంచే వచ్చాయి. ఎందుకంటున్నానంటే ఈ మాట, రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తులకు మీరు ఓట్లేసి గెలిపించారు, కొన్నన్నా గెలిపించారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పాలన ఎలా ఉండకూడదో 5 ఏళ్ళు పాలన మీరు చూశారో అలాంటి వ్యక్తులు వాళ్ళు. ఈరోజు పాలన ఏ విధంగా ఉండాలనో చేసి చూపించే కూటమి ఈరోజు మేమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఏ పని చేసినా జవాబుదారీగా తనంగా చేస్తాం. ఇప్పటికే మీరు చూస్తే వర్షం కూడా పడతా ఉంది, శుభ సూచకం. ఈరోజు పల్ల వరుణదేవుడు కరుణించాలి, కానీ కొంచెం మబ్బులైతే ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాలు చరిత్రలో చూడనటువంటి నష్టాన్ని మనం చూశాం. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. అవినీతి, విధ్వంసం, అదే మరిగా అసమర్థ పాలన వల్ల బంగారు లాంటి రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. విధ్వంసం అయితే పరాకాష్ఠకి వెళ్లే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ చూసినా దోపిడీ ఇష్టానుసారంగా చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండవలసిన వ్యక్తులు ప్రజల ఆస్తుల్ని ఎక్కడికక్కడ దోచుకుని మనలందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలి, సంపద సృష్టించాలి, సృష్టించిన సంపద ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేసి ఈరోజు ఆదాయం అయితే నిల్లు, అప్పులైతే ఫుల్ చేసే పరిస్థితికి వచ్చారు. విలాసవంతమైన జీవితానికి అలవాటయ్యారు. ఒక విషయం మీరు చూడండి, రాయలసీమలో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేరు. ఒక్క సాక్షి పేపర్కు 403 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకున్నారు. ఎవడబ్బ సొమ్మని అడుగుతున్నా మీ ద్వారా ఈ ఆనాటి ప్రభుత్వాన్ని. అంటే మీకు భయం కానీ లేకపోతే రేపు రాబోయే ఏమైనా జరుగుతుందని కానీ భయం లేకుండా పోయారు. మనకు రోడ్లు వేయలేరు, ఇక్కడ రిజర్వాయర్లు కట్టలేరు. కానీ మీరు చూస్తే సర్వే పేరు పెట్టి ఆ సర్వేకి రాళ్లు వేయడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 700 కోట్ల రూపాయలు రాళ్లు తయారు చేసి ఫోటో వేసుకున్నారు. శ్మశానంలో ఎట్లయితే ఫోటో పెడతాం చనిపోయిన వాళ్ళకి, ఆ మాదిరిగా ఫోటోలు వేసుకునే పరిస్థితికి వచ్చారు. దీని ఖర్చు 700 కోట్ల రూపాయలు. ఇప్పుడే నేను వెళ్ళాను, ఓబడమ్మకైతే ఇల్లు లేదు కానీ ఉండే ఇల్లు కూడా ఉరుస్తా ఉంది. కానీ ఈ మహానుభావుడు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం ఋషికొండలో ప్యాలెస్ కట్టుకుంటున్నాడు. అంటే రాజులో మనం, లేకుంటే మనం ఏమన్నా నియంతలో మనం? నేను అడుగుతున్నా, ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, హంగామాలు ఉన్నాయా తల్లి అని అడుగుతున్నా మిమ్మల్ని. పరదాలు కట్టావా అని అడుగుతున్నా నేను. చెట్లు నరికేసావా అని అడుగుతున్నా నేను. ఎక్కడన్నా అందరినీ అవసరం చేసావా అని అడుగుతున్నా నేను. మేము పాలకులం కాదు, సేవకులం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతకంటే నియంతలు చేయని పనులు చేశారు.
దుర్మార్గమైన సంస్కృతికి శ్రీకారం చుట్టారు. దొరికింది దోచుకుని ఇటీవల కాలంలో నేను చాలా సమీక్షలు చేస్తున్నాను. మీకు ఇప్పటికే 7 వైట్ పేపర్ల ద్వారా వాస్తవాలను తెలియజేయాలని నేను 7 వైట్ పేపర్లు రిలీజ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు మీ యొక్క మెరుగైన సేవలు అందించడానికి, ఆదాయాన్ని పెంచడానికి మీకు కార్యక్రమాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకే విషయం అడుగుతున్నాను. ఒకప్పుడు అనంతపూర్ జిల్లా, కరువు జిల్లా, నేను కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఈ జిల్లాలో నీళ్లు లేకపోతే కరువు వస్తే పశువులకు క్యాంపులు పెట్టే సందర్భం ఉంది. కనీసం పశువుల మేపుకోలేమంటే, ఇంటి దగ్గర గడ్డి లేదంటే ఏం చేయాలో తెలియకుండా ఎక్కడన్నా చెరువులుంటే, రిజర్వాయర్లుంటే అక్కడ తీసుకుపోయి అక్కడే మీ పశువులకు క్యాంపులు పెట్టి తర్వాత కరువు పోయిన తర్వాత మీకు పంపించిన రోజులు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకొక విషయం మీరు చూస్తే ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఆలోచించేవారు, నీళ్ళు ఇస్తే బంగారు పండించే రైతాంగం ఈ అనంతపురం జిల్లాలో ఉంది. ఒకప్పుడు రాళ్లసీమగా చేశారు పాలకులు. కానీ ఈరోజు నేను హామీ ఇస్తున్నా, అలాంటి రాళ్లసీమని రతనాల సీమగా చేసే బాధ్యత మాది. ఈరోజు ఇక్కడ చూశారు 2 ఉదాహరణలు. ఒకటి, భగవంతుడు మంచి వాతావరణం ఇచ్చాడు. ఇక్కడ బెంగళూరు క్లైమేట్ ఉంది. ఇక్కడ పట్టు పరిశ్రమ బ్రహ్మాండంగా వస్తుంది. పట్టు పరిశ్రమ చేసుకుంటే ఎకరాకు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఒక ఎకరాకు నలుగురికి 5 మందికి ఉపాధి కల్పించే అవకాశం వస్తుంది. ఈరోజు మనం చూసాం, మనం మంచి పని చేస్తున్నాం కాబట్టి వరుణ దేవుడు కూడా సహకరించాడు. మన మీటింగ్ అయినాక మళ్ళా వర్షం వస్తుంది. ప్రస్తుతం అయితే వర్షం కూడా పడకుండా మనల్ని కరుణించాడంటే ఒక మంచి కార్యక్రమం. కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఒకటి కోరుతున్నా, మేము చెప్పే విషయాలు మీరు వినండి. విన్న తర్వాత మీ ఇంట్లో కూడా చర్చ చేయండి. మేము చెప్పింది వాస్తవం అయితే దాన్ని అనుకరించండి. మీ జీవితాలను బాగు చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. కొంతమందికి అబద్ధాలు చెప్పడం పుట్టుకతో వచ్చిన విద్య. అబద్ధాలతోనే బతికిపోవాలనుకుంటారు. కానీ వాళ్ళ మాట నమ్మితే మాత్రం కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినిట్టే. మొన్నే అదే జరిగింది. ఇక్కడ మీరందరూ ఉన్నారు, కనీసం నవ్వుతున్నారు. 5 ఏళ్ళు నవ్వారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎక్కడన్నా మీటింగ్ పెట్టుకున్నారని అడుగుతున్నా. ముఖ్యమంత్రి వస్తే బలవంతంగా స్కూళ్ళన్నీ క్లోజ్ చేస్తాడు. ఇప్పుడు నేనేమన్నా క్లోజ్ చేశాను స్కూళ్ళు? బలవంతంగా రమ్మనే పరిస్థితుంది. ఇప్పుడు బలవంతంగా రమ్మన్నా నేను? మీరు స్వచ్ఛందంగా వచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి బలవంతంగా ఇంటికి ఒకరు రావాలంట. ఆయన రాజు కాబట్టి ఆ రాజును చూడడానికి. ఒక దుర్మార్గమైన పాలన. పింఛనిస్తే 10,000 కొన్ని లక్షల మంది రావాలంట ఆయనకి. బటన్ నొక్కుతాడు, వాళ్ళ ఇంట్లో నుంచే నొక్కొచ్చు బటన్ నొక్కాలంటే. కానీ అందరినీ రమ్మని బలవంతంగా బస్సులు పెట్టి బలవంతం చేసి ఎండల్లో ఇబ్బందులు పెట్టిన రోజులు మనం చూసాం. నేను మీ దగ్గరికి వస్తా, నా దగ్గరికి మీరు రావాల్సిన అవసరం లేదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నా బాధంతా ఒకటే. 2014-19లో రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను ఆలోచించాను. ఆ రోజు హైదరాబాద్ కూడా నేనే అభివృద్ధి చేశా. ఈరోజు హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళింది. తెలుగువారు అక్కడున్నారు. ఇక్కడుండే తెలుగువారు ఇబ్బంది పడుతున్నారని నేను ఆ రోజు ఆలోచించి ఒక పక్క సాగునీటికి 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. ఇక్కడే మీరు ఒకసారి చూడండి,
హంద్రీ నీవా 5 సంవత్సరాల్లో 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ. నేను అడుగుతున్నా, ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పుడు కనీసం 400 కోట్లు కూడా 5 ఏళ్లలో ఖర్చు పెట్టలేని పరిస్థితి వచ్చారు. అదే మాదిరిగా ఈ మడకసిర కాలువ నేనే తీసుకొచ్చాను, నీళ్లు కూడా ఇచ్చింది నేనే ఇచ్చాను. ఇదే కాదు, మీరు ఒకసారి చూస్తే అనంతపూర్ జిల్లాలో ఎప్పుడు కరువు జిల్లా. నేను ఒకసారి పంటలు కూడా సరిగా రాని పరిస్థితి ఉంటే, రైతులకు పెట్టిన గిట్టుబాటు కూడా రాకపోతే కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఇన్పుట్ సబ్సిడీ కూడా నేనే ప్రారంభించిన రోజులు నాకు జ్ఞాపకం ఉన్నాయి. అదే మరిగా పింఛన్ ఇస్తా ఉంటే అన్ని ప్రాంతాల్లో 2-3 ఎకరాల నిబంధన ఉంటే అనంతపూర్కి మాత్రం 10 ఎకరాల వరకు నిబంధన కూడా ఇది చేసి మీకు పింఛన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు. ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడ నీళ్లు లేవు కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. అది కూడా 90% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించుకోండి. 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడుకోవచ్చని మనం ఎన్ని ఇచ్చాం. ఈ రాష్ట్రంలో తక్కువ వర్షపాతం పడే ప్రాంతం అనంతపూర్ జిల్లా, ఉమ్మడి జిల్లా. ఇప్పుడు సత్యసాయి జిల్లా 552 మిల్లీమీటర్లు పడుతుంది. భూమి అయితే 47 లక్షల ఎకరాలుంది. దీంట్లో సాగు అయ్యేది 11 లక్షల ఎకరాల భూమి. కానీ దాంట్లో సాగునీరిచ్చే భూమి చూస్తే 2 లక్షల ఎకరాలు కూడా లేదు. 5 ఏళ్లలో మీరు ఒకసారి చూసినప్పుడు 12,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంద్రీ నీవా, అక్కడి నుంచి మీరు చూసినప్పుడు మొత్తం అన్ని ప్రాజెక్టులు కూడా జీడిపల్లి కానీ, బైరివాని తిప్ప కానీ, ఇంక పేరూరు కానీ, జీడిపల్లి, పేరూరు, గొల్లపల్లి రిజర్వాయర్ని, గుంతకల్లు, మడకసిర బ్రాంచ్ కెనాల్ని, చెర్లోపల్లి, మారాల, ఇవన్నీ నేనే ప్రారంభించాం. దానన్నీ చాలా వరకు పూర్తి చేశాం. ఒకసారి లాభం మీరు ఒకసారి చూస్తే ఒక్క గొల్లపల్లి రిజర్వాయర్ని పూర్తి చేసి కియా మోటార్ని తీసుకొచ్చి కరువు జిల్లా ఎడారిగా మారిపోతుందనే జిల్లాలో కియా మోటార్ని పరిగెత్తించిన ఘనత ఆనాటి ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మరి యూనివర్సిటీస్ అన్నీ పెట్టాం. ఈరోజు నాకు అనిపిస్తుంది ఈ జిల్లాలో కానీ నీరిస్తే అన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే దేశంలోని అగ్రస్థానంలో ఉండబోయే జిల్లా ఇది. పండ్ల తోటలన్నీ వస్తాయి ఇక్కడ. మంచి పంట వేసుకుంటే ఎకరాకు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు కూడా వస్తుంది. ఈరోజు ఉదయమే శ్రీశైలం వెళ్ళాను, మల్లన్న దర్శనం చేసుకున్నాను, కృష్ణమ్మ తల్లికి ఆరతి ఇచ్చాను. అక్కడి నుంచి బయలుదేరి మీ దగ్గరికి వచ్చాను, మీ దర్శనం చేసుకున్నాను. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనమందరం కూడా ప్రకృతిని ఆరాధించాలి, నదుల్ని ప్రేమించాలి. ఎక్కడికక్కడ మనమందరం కూడా అలాంటి నదులకు ఆరతులు ఇవ్వడం ఒక ఆనవాయితీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మన సంస్కృతిలో ఒక భాగం. నేను అందుకే గోదావరి పుష్కరాలు చేస్తే అక్కడ హారతి ప్రవేశపెట్టాను. కృష్ణా పుష్కరాలు చేస్తే అక్కడ హారతికి ప్రవేశపెట్టాం. ఆ హారతి పుష్కరాల సందర్భంలో ఘాట్లు కట్టి ఆ నదిలో పుణ్యస్థానాలు చేసి తద్వారా మనం దేవుణ్ణి ప్రార్థించాం. ఎక్కడైతే పుష్కరాలు జరుగుతాయో అక్కడ దేవతలందరూ వస్తారని మన పూర్వీకులు చెప్పిన మాట, అది వాస్తవం అని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగింది. 20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా
శ్రీశైలం రిజర్వాయర్ ఫుల్గా జూలై నెలలో, మొట్టమొదటిసారిగా జూలై నెలలోనే శ్రీశైలం పూర్తయిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వపడుతున్నా, సంతోషిస్తున్నా. పోయిన 2 సంవత్సరాలు వర్షాలు లేవు, నీళ్లు లేవు, ఇరిగేషన్ పైన శ్రద్ధ లేదు. ఈరోజు నేను వచ్చానని చెప్తున్నా, ఈ యొక్క మడకసరికే కాదు అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. నీళ్ళు ఇస్తాం, పండ్ల తోటల్ని ప్రోత్సహిస్తాం, మల్బరీని ప్రోత్సహిస్తాం, వాణిజ్య పంటలైనటువంటి ఒక్కలాంటి పంటలను ప్రోత్సహిస్తాం. దీనికి మళ్ళీ ఆలోచిస్తా, మీకు గిట్టుబాటు ధర రావడానికి ఏం చేయాలనో అలాంటి వస్తువులు కూడా క్రియేట్ చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ జిల్లాలో మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ తీసుకొస్తాం. ఎంతమంది రైతులకు అవసరమైతే అంతమందికి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం. తద్వారా మీ పంటలకు కూడా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అవి కూడా చేస్తాను. నేను ఎప్పుడు కూడా ముందు చూపుతో ఆలోచిస్తూ ఉంటాను. ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది. ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట ఉండదు. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. మీరు ఒక్క చెట్లు వేశారు, వేసిన తర్వాత ఒకసారి వర్షం రాకపోతే ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అదే కానీ అందరి నీవా పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి ఏ రైతు అయితే ఒక్క వేసుకోవాలంటాడో అలాంటి వాళ్ళందరికీ ఇవ్వగలిగితే ఎంత ఆదాయం వస్తుంది, ఎంతమందికి ఉపాధి వస్తుంది, మీ జీవితాలు ఏ విధంగా మారతాయో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తు మార్చుకోవడం మన చేతుల్లో ఉంది. నేను అందుకే ఒక మాట చెప్పాను, నీరు సంపద సృష్టిస్తుంది, ఆ సంపద ఆదాయాన్ని పెంచుతుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఈ నిరుపేదలకి పింఛన్లు ఇచ్చేదానికి అవకాశం వస్తుంది, ఈ పిల్లల్ని బాగా చదివించడానికి అవకాశం వస్తుంది. ఆదాయం రాకపోతే అప్పులు తెస్తే అప్పుల ఉబిలో కూరకపోతాం. గడచిన 5 సంవత్సరాలు జరిగిన పాలన మీరు చూస్తే 9,74,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 72,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వడ్డీ అసలు మనం కట్టాలి. అంటే ఎక్కడ తెస్తామని అడుగుతున్నాను నేను. కానీ ఇప్పుడు తప్పదు, మనం కష్టపడాలి, అప్పు కట్టాలి, మళ్ళా మీకు సంక్షేమాన్ని చేయాలి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, దుర్మార్గుల వల్ల మన జీవితాలు ఎంత నష్టపోతాయో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకొక విషయం కూడా నేను మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా ఆలోచన ఒకటే, పేదరిక నిర్మూలన జరగాలి. ఈరోజు ఈ ఊరికి వచ్చాను. ఈ ఊర్లో జీరో పావర్టీ చూడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. దాన్ని సాధించడం కోసం మీకు సహకరించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇస్తేనో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానో సమస్య పరిష్కారం కాదు, కానీ అవి ఇవ్వాలి. శాశ్వతంగా పేదరికం పోతే మీ ఆర్థిక వెసులుబాటు వస్తే చాలా వరకు న్యాయం జరిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకని ఇంకో పక్క ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే రాజుగారు కొన్ని విషయాలు చెప్పారు. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజుగారు ఇక్కడ నాయకులందరూ అందరి నీవా పథకంలో భాగంగా ఉండే మడకసర నియోజకవర్గంలో గుడిబండ మండలం రాళ్లపల్లి వద్ద, మళ్ళీ రోళ్ల మండలం రత్నగిరి వద్ద రిజర్వాయర్లు కట్టించే బాధ్యత మాది. ఈ 2 రిజర్వాయర్లు పూర్తి చేస్తే ఈ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. మడకసిరి దగ్గర అనంతపురం వద్ద ఏపీఐసి కోసం 1600 ఎకరాలు భూమి ఉంది. అవసరమైతే ఇంకా 1 ఎకరాలు సమీకరించి నేను ఒకటే చెప్తున్నా,
ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ని తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ బెంగళూరుకి వెళ్తున్నారు. తప్పదు, వెళ్ళాలి, 10 రూపాయలు సంపాదించుకొని వద్దాం. కానీ నా ఆలోచన ఇక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడే ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం. అందుకే మొన్ననే అందరూ క్యాస్ట్ సెన్సస్ చేస్తారు. మన ప్రభుత్వం స్కిల్ సెన్సస్ చేస్తున్నాం. నైపుణ్యాన్ని బేరే చేసి మా తమ్ముళ్ళు యువతున్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో మీ శక్తి ఏంటో నిరూపించారు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ, మీ నైపుణ్యాన్ని పెంచుతాను. ఇక్కడుండే మీరు ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి నువ్వు బెంగళూరు పోయినా అక్కడుండే వాళ్ళకంటే ఎక్కువ సంపాదించి నైపుణ్యాన్ని నేర్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అలాంటి దీనికి మనం ముందుకు పోదాం. ఇక్కడే ఇండస్ట్రీ తీసుకొద్దాం. ఇండస్ట్రీ తీసుకొచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడే చెప్పాను, ఒక్క మార్కెట్, దీన్ని ఏం చేయాలో చేస్తాను. తప్పకుండా ఇక్కడ మీకు మార్కెట్ ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా శాశ్వతంగా మీ సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు పోతాం. మడకశిర పట్టణానికి రింగ్ రోడ్డు కావాలన్నారు. తప్పకుండా 60 కోట్ల రూపాయలతో రింగ్ రోడ్డు వేయించే బాధ్యత తీసుకుంటాం. అన్ని గ్రామాలకి ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇది కాకుండా అగళి మండలంలో గాయత్రి కాలనీ వద్ద ప్రభుత్వ భూమి ఉందన్నారు. అది కూడా తీసుకొని పరిశ్రమలు పెట్టడానికి ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మీరు చూస్తే సప్తదేవత ఆలయ సమూహాన్ని బాగా అభివృద్ధి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. మడకశిర రెవెన్యూ డివిజన్ కావాలన్నారు. అవకాశం ఉంటే ఇది కూడా చేస్తాం. పుట్టపర్తి నుండి మొదలైన NH7 నుంచి NH44 అనుసంధానం చేస్తూ పెనుగొండ, మడకశిర, గుడిబండ, అమరాపురం మండలాలు కలుపుతూ కర్ణాటక హిరియూరుకి నేషనల్ లింక్ కావాలన్నారు. అది కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క పంచాయతీకి ఒకటి హామీ ఇస్తున్నాను. R&B రోడ్లు కానీ పంచాయతీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏం చేయాలో అవన్నీ చేస్తాం. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు కాలేజీల విషయం మాట్లాడారు. అవన్నీ ఎంతవరకు వీలైతే ఎంతవరకు అవసరం ఉంటే అన్ని చేస్తాం. పేదవాళ్ళందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి జాగా ఇస్తాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం. ఇప్పుడు కట్టే ఇండ్లు కాకుండా కొత్తగా కట్టే ఇండ్లకు 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే సుప్రీంకోర్టు అయితే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏదైతే నేను 96లో సామాజిక న్యాయం కోసం ABCD కేటగరైజేషన్ తీసుకొచ్చాను. దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిస్తూ ఆ రోజు చేసే నిర్ణయం సబబైన నిర్ణయం, న్యాయమైన నిర్ణయం, చట్టబద్ధత ఉందని చెప్పడం జరిగింది. మేమెప్పుడు కూడా సామాజిక న్యాయం కోసం ముందుకు పోయాం. సమాజంలో ఉండే అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాల్సిన బాధ్యత ఉంది. ఇటీవల ప్రధానమంత్రి గారు కూడా నరేంద్ర మోడీ గారు ఎస్సీస్కు ABCD కేటగరైజేషన్కు ఆమోదించారు. ఇది శుభ పరిణామం. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఎవరికి అన్యాయం జరగకుండా
అందరికీ న్యాయం జరిగేట్టుగా ఏబిసిడి కేటగరైజేషన్ ద్వారా సామాజిక న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే వర్షం పడతా ఉంది, కుర్చీలే గొడుగులైనాయి, ఎవరు కదలడం లేదు. ఇది చూస్తే మా బాధ్యత పెరుగుతా ఉంది. ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేము. కానీ ఒకటే నేను కోరుతున్నా, పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేస్తాం. నేను ఏ పని చేసినా మీకోసమే ఆలోచిస్తా, పేదవాడి కోసమే ఆలోచిస్తా. రెండోది, నేను ఏ ఒక్కరి వాడిని కాదు, మీ అందరి వాడిని. మీరు బాగుంటే చూసి ఆనందపడాలని ఏకైక ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. సంపద సృష్టిస్తాం, పేదరిక నిర్మూలన చేస్తాం, మా తమ్ముళ్ళని ప్రపంచంలో అగ్రస్థానంలో పెట్టే బాధ్యత తీసుకుంటాం, రైతులను ఆదుకుంటాం, పేదవాళ్ళకు అండగా ఉంటాం, మా ఆడబిడ్డలకు కూడా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ, మళ్ళీ ఇక్కడ భూమి ఉంది, ఒక సోలార్ ప్రాజెక్ట్ కూడా అవకాశం ఉంది. దానికి మీరు మందికి రండి. ఏం తమ్ముళ్ళు ఊహించుకుంటే మన ఊర్లోనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల్లో మీ సబ్స్టేషన్లోనే కరెంట్ ఉత్పత్తి చేసి మీ వ్యవసాయానికి, మీ ఇళ్లకు కరెంట్ ఇచ్చే బాధ్యత మాది. ఎప్పుడన్నా వర్షాలు వచ్చి ఎండ లేకపోతే బయట నుంచి కరెంట్ వస్తుంది తప్ప, లేకపోతే మన ఊర్లోనే కరెంట్ ఉత్పత్తి చేసుకుందాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతాం. నాకు కావాల్సింది మీ ఆశీస్సులు కావాలి. దొంగలను నమ్మద్దండి, మళ్ళీ మోసపోవద్దండి. మోసపోతే నష్టపోయేది మనం, అవునా కాదా? అందుకే మళ్ళా ఒకసారి కోరుతున్నా, రాష్ట్రం మొత్తం ఒకే రోజు ఇప్పటికే 97% పింఛన్లు ఇచ్చామంటే అది పేదవాళ్ళ పట్ల మాకుండే అభిమానం. ఇంకా నేను చెప్పినటన్నీ కూడా చేస్తాను. ఆగస్టు 15వ తారీఖున అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేస్తాం. పేదవాడికి 5 రూపాయలకి భోజనం పెట్టే బాధ్యత తీసుకుంటాం. ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా ఏదైతున్నాయో నేను ఒకటే హామీ ఇస్తున్నా, కష్టపడతాం, సంపాదిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు మళ్ళీ పంచే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. నేను అందుకనే ఒక కొత్త కార్యక్రమం చెప్పాను. ఈరోజు మన వాళ్ళు ఇక్కడికి వస్తే ఒకటి మాట్లాడారు, మా రోడ్డు నేషనల్ హైవే కావాలి అని ఇప్పుడే అన్నారు. నేషనల్ హైవే మీరే డబ్బులు కడుతున్నారు అంటే ఎవరైతే ఆ రోడ్లో కారులో పోతారో అలాంటి వాళ్ళు డబ్బులు కడుతున్నారు. పేదవాళ్ళు మాత్రం ఆటోల్లో పోయినా, స్కూటర్లో పోయినా, ఎడ్ల బండిలో పోయినా, ట్రాక్టర్లో పోయినా డబ్బులు కట్టే పరిస్థితి ఉండదు. నేను అందుకనే అది పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని, ఎవరైతే బాగా డబ్బులు సంపాదించిన పైనుండే 10%, కింద నుండే 20%కి సహాయం చేయాల్సిన బాధ్యత ఉంది. పేదవాళ్ళకు అండగా ఉండవలసిన బాధ్యత ఉంది. ఇది జరిగితే ఈ దేశంలో పేదరికం అనే మాట ఉండదు. నేను ఎప్పటికప్పుడు ఒకటి హామీ ఇస్తున్నా, ఈరోజు నా సంకల్పం పేదరికం లేని దేశం, పేదరికం లేని రాష్ట్రం, పేదరికం లేని గ్రామం. ఇది సాధించడానికి ఏం చేయాలని ఆలోచిస్తాం.
మీరు కూడా పూర్తిగా సహకరించండి. మీరు సహకరిస్తే ఏదనుకున్నా ఒక మంచి సంకల్పం ఉంటే దేవుడు కూడా సహకరిస్తాడు. అలాంటి సంకల్పం మొన్న కూడా ఈ నియోజకవర్గంలో ఈ గ్రామం మంచి మెజారిటీ ఇచ్చింది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా రాజు ఒక సమర్థుడు, ఎప్పుడు పోరాటాల యోధుడు. ఇప్పుడు అభివృద్ధి పైన పోరాడమంటున్నా. మడకసిరని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయడానికి మీకు అండగా నిలబడమంటున్నా. ఆయనకి ఏం కావాలో చేసే బాధ్యత మాదని మరొక్కసారి అందరికి హామీ ఇస్తూ, జిల్లా నలుమూల నుంచి వచ్చారు, అందరూ వచ్చారు, అందరికీ చెప్తున్నా, అనంతపూర్ జిల్లాని ఒక అగ్ర భాగాన పెట్టే బాధ్యత, సత్యసాయి జిల్లాని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత మాది. అది చేస్తామని హామీ ఇస్తూ ఈరోజు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. నడవరా నవ్యాంధ్ర రూపశిల్పి చంద్రన్న బాటలో, నిలుపరా నీ రాష్ట్ర ఘన కీర్తి చరిత్ర పుటలో. దళపతి పసుపు గడపల ఛత్రపతి చంద్రన్న, ధర్మం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం. మళ్ళీ నీదే కావాలంటూ పాలనం, జనసంద్రం మొత్తం ఒకటై చేసెను సంతకం. ఆంధ్రుల కోసం నువ్వు తిప్పిన వీసం, ఆలోన ఉరిమింది నీ స్ఫూర్తి కళం. అందరి కోసం నువ్వు చేసే యుద్ధం, నీ వెంట నడిచింది ఈ తెలుగు దళం. దళపతి పసుపు గడపల దళపతి చంద్రన్న, జనపతి పచ్చాని బతుకుల ఛత్రపతి చంద్రన్న. అన్యాయంగా రాష్ట్రం విభజించాక నువ్వు తడబడకుండా మనుగడ మాకైనావు. ఓ కూడా చెదిరి దీనంగా మేముంటే హక్కున చేర్చి చిక్కులు తొలగించావు. నీ ప్రతి అడుగు మా జీవనమై నడిపించను నీ తోడు చంద్రన్న. రేపటి చీకటి కరాదంటూ వెలుగైనా మారేడు. దారి చూపింది నువ్వు, రాతే మార్చింది నువ్వు, నిన్నే మరిచేదే లేదు చంద్రన్న. దళపతి పసుపు గడపల దళపతి చంద్రన్న, జనపతి పచ్చాలి బతుకుల ఛత్రపతి చంద్రన్న. ధర్మం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం. మళ్ళీ నీదే కావాలంటూ పాలనం, జనసంద్రం మొత్తం ఒకటై చేసెను సంతకం. ఆంధ్రుల కోసం నువ్వు తిప్పిన వీసం, ఆలోన ఉరిమింది నీ స్ఫూర్తి కళం. అందరి కోసం నువ్వు చేసే యుద్ధం, నీ వెంట నడిచింది ఈ తెలుగు దళం. దళపతి పసుపు గడపల
మీరు ఇచ్చింది నేను పెన్షన్ తీసుకుంటా ఉన్నా. ఇచ్చిన 200 రూపాయలు పెన్షన్ తీసుకున్నా. 1000 రూపాయలు ఇచ్చినా కూడా ఈ ఇల్లు ఇచ్చినారు. ఈ ఇల్లు మీదే సార్. అవును సార్. 2000 ఇస్తుంది. మొన్న 7000 ఇస్తుంది. మన చంద్రన్న దాంట్లో మేము పండుగగా చేసిన మా పంచాయతీ అంతా 4000 ఇచ్చాము. ఇప్పుడు 4000 ఇస్తాను. మీరు ఇచ్చిన దయతో మహానుభావులు మీరు పెట్టిన మా వీరానికి మీరు వచ్చిండేది. ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు, ఎంతమంది మీ వాళ్ళు? 2 కొడుకులు, ఒక ఆడబిడ్డ సార్. కొడుకులు ఎక్కడ ఉంటారు? వీడే ఉన్నారు సార్, మీదే ఊర్లోనే. ఎవరు మీ కొడుకులు? నువ్వు ఒక సన్న పని చేయకూడదు. నువ్వు పట్టుకుని నేను కూడా కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది, కాళ్ళు ఇటు పట్టుకోవాల్సి వస్తుంది. నువ్వేనా కొడుక? కాళ్ళు దండ పెట్టుకుని మానేయాలి. రా ఇవ్వకరా. నువ్వేం చేస్తావు? ఏం చదువుకున్నావు నువ్వు? బిఎడ్ చేసావు, ఎంఏ బిఎడ్ చేసావు. నీ భార్య కూడా టీచర్ గా పనిచేస్తుంది. ఎక్కడ? రామ్మా, నువ్వు బిఎస్సీ బిఎడ్ చేసావా? బిఎడ్ కూర్చో. నువ్వు టీచర్ గా పనిచేస్తావు, ప్రైవేట్ స్కూల్ చేస్తావమ్మా. నీ పిల్లలు ఇద్దరా? ఎక్కడ వాళ్ళు ఇద్దరు? రా నువ్వు పాప, ఇంకొకరు నువ్వమ్మా. ఏం చదువుతావు? ఎక్కడ నువ్వు? ఎక్కడ? సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం. మీ అమ్మ చదువుకుంది కాబట్టి నేను కూడా చదివిస్తా. మీ నాన్న కూడా చదివిస్తున్నా లేదా? ఇద్దరున్నా? ఇప్పుడు నువ్వేం పని చేస్తావు? సార్ నేను డైలీ వేజెస్ కింద వాటర్ వర్క్స్ దీంట్లో వర్క్ చేస్తున్నాను సార్. ఆర్డబ్ల్యూఎస్ దీంట్లోనే శ్రీరామరెడ్డి డ్రింకింగ్ వాటర్ ఉంది సార్. దాంట్లో డైలీ వేజెస్ కింద వర్క్. ఇప్పుడు నువ్వు టెక్నాలజీ ఏం నేర్చుకోలేదా? లేదు సార్, ఐటీ టెక్నాలజీ నేర్చుకోలేదు సార్. నువ్వమ్మా? నీకు టెక్నాలజీ నేర్చుకోవాలా? ఓన్లీ బిఎడ్ వర్క్ చేసి డిఎడ్ చేసావు. నువ్వు ఏం చదువుకోవాలా? ఎక్కడ ఫస్ట్ ఇయర్? ఇట్లా నీ భార్య వద్దమ్మా, నువ్వు కూడా చదువుకోలేదమ్మా. ఇట్లా ఇట్లా కాళ్ళు పెట్టుకోడు. చిన్నాడు. కూతురు ఏ ఊరికి ఏ ఊర్లు ఇచ్చావు? ఎక్కడమ్మా? నువ్వు ఎక్కడ? వద్దు వద్దులే. మీ ఆయన ఏం చేస్తాడు? వద్దే ఏమా? మగ్గాలు, కూలి మగ్గాలు చేస్తాడు. పక్కన ఇప్పుడు బాగా చదువుకున్నారా? ఎన్నో క్లాస్ నువ్వు? నువ్వు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఓకే, గుడ్. అదే చూశాను మీ ఫ్యామిలీ అంతా కూడా. అంతా ఇది మీ దయ సార్. నేను ఇంకా వీళ్ళు కూడా పైకి రావాలి కదా, పైకి రావాలి. ఇప్పుడు ఏంటి, ఏమన్నా సమస్యలు ఉన్నాయి నీకు ఇక్కడ? ఏం లేదు సార్. ఇప్పుడు నా కొడుకు నా ఇద్దరు చదువుకున్నాడు. ఏం నిరుద్యోగులుగా పనిచేస్తాడు. ఏమన్నా వాడికి ఏదైనా ఒకటి కల్పించి. అంటే నీకు ఇక్కడ ఎక్కడ వస్తాయి ఉద్యోగాలు? ఇక్కడ ఏమున్నాయి చూద్దాం, నేను మాట్లాడతాను. ఇంకోటి సార్, మా పిల్లడు వ్యవసాయ కూలి పనికి పోతుంటాడు. ఆయనకి ఏదైనా లోన్ ఏదైనా ఇంపుడు ఇచ్చి. ఏం పని చేసుకోగలుగుతావు నువ్వు లోన్ ఇప్పిస్తే?
గొర్రెలు మేపుకుంటావా? ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసినప్పుడు లేకపోతే ఇక్కడ ఇండ్ల దగ్గర మేము పెట్టి వచ్చినాయా? అట్లయినా చేయొచ్చు సార్. కాదు, ఇండ్ల దగ్గర మేము పెట్టి వచ్చా లేదా? రాలేదా? లేదు సార్. ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ కావాలి కదా? ఆవులు, పాడి ఆవులు లేవు సార్. డ్యూబుల్ మల్కంతా పాలు వేసేకపోతారు. అక్కడ చేస్తారు, ఇక్కడ లేదు. మీ ఊరు లేదు, పక్కనమ్మా. ఒకసారి కలెక్టర్ రమ్మని. ఇది ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం, వీళ్ళిద్దరు చదువుకున్నారు, ఇతను చదువుకోలేదు, కూలి పని చేస్తారు, ఇలా ఫ్యామిలీని ఈ 5-6 మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు, పర్లేదు. ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. విల్ డూ ఇట్. చేద్దాం. నేను మాట్లాడతానయా, ఏం చేయాలో చేస్తా, నేను మాట్లాడతాను. అదే రమ్మని ఇచ్చేసి రండి. ముందు ఫ్యామిలీ ఫోటో తీసుకోండి. ఏంట్రా అర్జుడు కూర్చో. ఒకసారి అందరు ఫోటో తీసుకుందాం. అందరు నిలబడుకోండి. ఇట్రండి, ముందుకు రండి. ముందుకు రండి, పిల్లలు ముందుకు రండి. దండలు వదిలేమ్మా. అందరూ ఫోటో తీసుకోండి. ఇట్రామా, దండలు వదిలే. ఇట్రామా, ఇట్రా. ముందుకు రండి, అందరూ కనపడగా తీసుకో. అందరూ ఇట్రా, అర్జుడు అందరూ. ఓకే అమ్మా, నమస్కారం. రా, మీటింగ్ జరిగిందని చెప్తా. 2014లో మీరు 10,000 ఫోటోలు పెట్టారు. ఎంటైర్ పంచాయతీ ఇట్లా ఫోటోలు పెట్టారు. మొత్తం పండుగ చేశారు. బాయ్ అమ్మా. సీఎం మహారాష్ట్ర పండించినా కూడా అట్లా ఫోటోలు పెట్టారు. కుప్పం అనే కదా సెకండ్ ప్లేస్ ఫస్ట్ కుప్పం. అంటే ఎట్టున్నావు? ఎన్ని ఎకరాలు వేసావు? 2.5 ఎకరాలు వేసావా? 4 acres సార్. 4 ఎకరాలు. 2017లో గ్రిప్ తీసుకున్నాం సార్. అప్పుడు ఈ 5-6 సంవత్సరాలు బాగుంది సార్ మన ప్రభుత్వం. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ట్రిప్ అంతా ఆపేశారు సార్. మొత్తం సబ్సిడీ ఆపేశారు సార్. ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా లేకపోకుండా అన్ని రకాలుగా ఆపేశారు సార్. అన్ని వ్యవస్థలను బెనిఫిట్ చేసేసారు సార్. అందుకే చూస్తున్నా మీరు ఎట్లున్నారు ఏంటి. మళ్ళా 90% సబ్సిడీతో ఇచ్చారు సార్. అవును, తొక్కదండి. నమస్కారం. ఏంటా